శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే ఏకచత్వారింశత్తమలహర్యాం ప్రవేశామః. ఇప్పుడు మనం 41వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా లలితా పంచకంలో తృతీయ శ్లోకం. ప్రాతర్నమామి లలితాచరణారవిందం. అద్భుతమైన ఛందస్సు. వెంకటేశ్వర స్వామి సుప్రభాత శ్లోకాలు మనకి ఈ ఛందస్సులోనే వింటూ ఉంటాం, చదువుతుంటాం. విశేషమైన ఛందస్సు ఇది. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. అమ్మవారి యొక్క పాదపద్మాలను వర్ణిస్తున్నారు. చరణారవిందం. ప్రాతర్నమామి లలితా చరణారవిందం. లలితామాత యొక్క చరణారవిందములను పాదపద్మాలను ప్రాతకాలంలో నేను స్మరిస్తున్నాను. ఎలా ఉన్నాయి ఇవి? భక్తేష్టదాన నిరతం భవ సింధుపోతం. భక్త ఇష్ట దాన నిరతం. భక్త ఇష్ట దాన నిరతం. భక్తులకు ఇష్టమైనటువంటి కోరికలను దాన ఇవ్వడంలో నిరతం ఆసక్తి కలిగినటువంటి పాదాలు. అమ్మవారి పాదాలను ఆశ్రయించి భక్తులు ఏదడిగినా కూడా అమ్మవారు చేస్తారు. పద్మాసనాది సురనాయక పూజనీయం. పద్మాసన అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఆది అంటే మధురైన. పద్మాసనాది సురనాయక పూజనీయం. బ్రహ్మాది దేవతలు పూజించేటటువంటి అద్భుతమైన పాదపద్మం. ఇంకా ఎటువంటిది అమ్మవారి పాదపద్మం? పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. పద్మ అంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. అమ్మవారి పాదాల్లో పద్మరేఖ, అంకుశరేఖ, ధ్వజరేఖ, సుదర్శన రేఖ. అలాంటి అద్భుతమైన లాంఛనాఢ్యం ఆ ముద్రలతో కూడినటువంటి అమ్మవారి పాదపద్మాలను మనం కూడా స్మరిద్దాం. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవ సింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ఇప్పుడు మనం 41వ లహరిలో ప్రవేశిస్తున్నాం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే. ఇక మృత్యుంజయ సంబోధన. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే. జిహ్వాచిత్తశిరోఘ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితః మామాజ్ఞాపయతన్నిరూపయ ముహుర్మామేవ మామేవచః. శబ్దాలంకారం. మామాజ్ఞాపయ ముహుర్మామేవ మామేవచః మామే అవచః మామేవచః. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే. జిహ్వాచిత్తశిరోఘ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో
ప్రార్థిత కలిపినప్పుడు ప్రార్థితో అని చెప్పచ్చు. మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవచ. హే మృత్యుంజయ, ఓ పరమేశ్వర, పాపోత్పాత విమోచనాయ, పాపాల నుంచి ఉపద్రవాల నుంచి విముక్తి కలిగించడానికి, రుచిర ఐశ్వర్యాయ, అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందడానికి కూడా, అహం నేను, జిహ్వా చిత్త శిర అంఘ్రీ హస్త నయన శ్రోత్రై. జిహ్వా నాలుకతోనూ, చిత్త మనసులోను, శిర శిరస్సుతోనూ, అంఘ్రీ పాదాలతోనూ, హస్త చేతులతోనూ, నయన నేత్రాలతోనూ, శ్రోత్రై చెవుల చేతను వరుసగా నిన్నే సేవిస్తున్నాను. ఏ విధంగా? స్తోత్ర ధ్యానవతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనే. దీన్ని క్రమాలంకారం అంటారు సంస్కృతంలో. క్రమాలంకారం, క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మనకు విశేషాలు వస్తుంటాయి. ముందేం చెప్పారు? స్తోత్ర, జిహ్వ నాలుగుతో ఏం చేస్తాం? స్వామివారిని స్తోత్రం చేస్తాం. మనసుతో ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. జిహ్వతో స్తోత్రం, మనసుతో ధ్యానం. స్తోత్ర ధ్యానవతి. ఇంకా పాదాలతో ఏం చేస్తాం? ప్రదక్షిణ. సపర్య సేవ చేస్తాం. దేంతో? చేతులతో. ఆలోకన స్వామివారిని చూస్తాం. దేంతో? కళ్ళతో. ఇంకా శ్రోత్రై చెవులతో ఏం చేస్తాం? స్వామివారి లీలా విలాస కథలు వింటూ ఉంటాం. ఇలాంటి వాటిలో ప్రార్థిత, అలాంటి అవకాశం ఇమ్మని నేను ప్రార్థించాను స్వామి. అప్పుడు ఏం చేయాలి మీరు? మాం ఆజ్ఞాపయ, నన్ను ఆజ్ఞాపించండి. ముహుర్ముహుర్ మామేవ తన్ కర్తవ్యం నిరూపయ, మాటిమాటికి నా కర్తవ్యాన్ని గుర్తు చేయండి, నిరూపించండి. ఇంకొక మనసు ఇంకొక చోటికి పోనివ్వకండి. మే నాకు అవచహ మాట్లాడలేకపోవటం అనేటటువంటిది మా భూత్ కాకుండుగాక. నిరంతరం మీ నామాన్నే స్మరించే అవకాశం ఇవ్వండి. మాట్లాడలేకపోయే అవకాశం అనేది నాకు కలగకూడదు. అది మీ అనుగ్రహం. పంచ జ్ఞానేంద్రియాలతోనూ పంచ కర్మేంద్రియాలతో మీ సేవ చేస్తున్నాను, మనసుతో కూడా. అటువంటి అవకాశాన్ని ప్రసాదించండి. ఓ మృత్యుంజయుడైన శంకర, పాపభీతి నుంచి విముక్తి చేయి స్వామి. ఐశ్వర్యం, ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం, ఈశ్వరుడి చేతి ఐశ్వర్యమే. ఐశ్వర్య ప్రాప్తికి నాకు అర్హత కలుగుతుంది. ఏ విధంగా అంటే, నేను నాలుగుతో స్తోత్రం చేస్తున్నాను, మనస్సుతో ధ్యానం చేస్తున్నాను, శిరస్సుతో వందనం చేస్తున్నాను, పాదాలతో ప్రదక్షిణ చేస్తున్నాను, చేతులతో పూజ చేస్తున్నాను, నేత్రాలతో మీ రూపాన్ని దర్శిస్తున్నాను, చెవులతో మీ లీలా విలాస కథలను వింటున్నాను, శివపురాణ కథలు. అటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి, నన్ను ఆజ్ఞాపించండి అలా చేయమని. నా కర్తవ్యాన్ని నిర్దేశించండి. నాకు మాత్రం వాక్ అభావం ఇప్పుడు రాకూడదు. ఎంత అద్భుతమైన భావన. మనం కూడా స్వామివారిని అలాగే ప్రార్థిద్దాం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్తశిరోంఘ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయతన్నిరూపయ ముహుర్మామేవ మామేవచ. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.